అనుమోలు లక్ష్మీ నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతి కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలెం మండలం వలేటివారిపాలెంలో ఈ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో భారీగా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీపాలెం మండలం అన్ని గ్రామాలు చేసిన జగన్ అభిమానులకి, రాష్ట్ర అభిమానులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వివిధ విభాగాల నాయకులందరికీ, అక్కచెల్లెలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాను. చాలా సంతోషం. మహానేత చనిపోయి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇంతమంది రావడం నిజంగా వీపాలెం మండలంలో బహుశా ఫస్ట్ టైం కావచ్చు. మహానేత ఆంధ్ర రాష్ట్ర 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు మనందరూ లేకపోయినా 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మనమందరం రామరాజ్యం చూడలేదు. రామరాజ్యంలో సకాలంలో వాళ్ళు కూర్చొని పంటలు పండి సర్వ జీవరాశులు సంతోషంగా ఆనందంగా జీవించాయంట. పొలాలను చెప్తేనే పెద్దలు చెప్పేవాళ్ళు. మనం అందరూ చూసిన రాజ్యం రాజశేఖర రెడ్డి గారి రాజ్యం. ఆ రాజ్యంలో ఆయన పరిపాలనలో సకాలంలో వాళ్ళు కూర్చుని పంటలు పండి రైతులందరూ సంతోషంగా ఉన్నారు. అన్ని తీవ్రంగా సంతోషంగా ఉన్నాయి. ముఖ్యంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద బడుగు వర్గాల అందరూ కూడా ప్రీమియం తీసుకొచ్చి అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అందరూ డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. ముఖ్యంగా రైతులను వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పొలాలకు కూడా మంచి రేట్లు కూడా అమ్ముకున్నారు. ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి పేదలందరూ కూడా పెద్ద జబ్బు వస్తే హైదరాబాద్ తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో జబ్బు నయం చేయించి ఇంటి జలయజ్ఞం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో డ్యాములు కట్టేసేసి కొన్ని గ్రామాలు ఎప్పుడు నీళ్ళు గ్రామాలన్నింటినీ కూడా నీళ్ళిచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ముఖ్యంగా ఆయన అకాల మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మహాతనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో అభిమానంగా 151 సీట్లు ఇచ్చి జగనన్న ముఖ్యమంత్రి చేశారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తే మహానేత రాజశేఖర రెడ్డి గారు పేదల కోసం 1 అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందుకేసి సంక్షేమ పథకాలు నెలకొకటి చొప్పున 5 సంవత్సరాలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పథకాలు ఇచ్చిన ఘనత జగనన్న దక్కింది. తండ్రి పేదల కోసం 1 అడుగేస్తే తండ్రి జగనన్న సంక్షేమాలంతా కూడా పేదలకు బడుగు వర్గాలకే వచ్చే విధంగా అందరికీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు అయినా పర్వాలేదు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఎం, సిపిఐ ఎవరైనా అర్హత ఉంటే చాలు. మన క్యాడర్లకు కూడా సంబంధం లేకుండా
వాలంటీర్లు పెట్టేసి అందరికీ ధర్మపాలన ఎలా ఉండదో ధర్మం ఎలా పరిపాలిస్తారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు పంపిణీ చేశారు. మనం అందరూ కలిసికట్టుగా కష్టపడి మనం పనిచేయాలి. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయి దగ్గర 15-16 నెలలు అయింది. తీవ్రమైన వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చింది. ఎందుకంటే జగన్ ఇచ్చిన పథకాలు అన్ని కూడా ఆపేశారు. వాళ్ళు ఇష్టాంచిన పథకాలు ఇవ్వలేదు. ఏదో 1-2 వచ్చేసేసి అన్ని ఇచ్చేసామని చెప్పేసి వాళ్ళ సొంత మీడియాలో ఓదరు కొడిచ్చేసేసి మసిపూసి మరిగేసే కార్యక్రమం కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్స్ వస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పథకాల నుంచి అందరూ తెలిసిపోయింది. ఎక్కడో వెనుక ముందు కట్టండి వాళ్ళు ఇస్తారేమో, ఒకరు బయటకు సాగిపోతుందని చెప్పి వారైతే ఎవరో అందరూ తెలుసు. మనమందరం రాబోయే రోజుల్లో ఈ మండలంలో చాలా మార్పు వచ్చింది. బహుశా ఎప్పుడు రానంత మార్పు వచ్చింది. ఆ మార్పుని మనం అందరం అందిపుచ్చుకొని ఎవరైనా మన మీద కేసులు పెట్టినా ఇంకేదైనా కార్యక్రమాలకి దుర్మార్గంగా పూనుకున్నా మనమందరం ఐకమత్యంగా కలిసికట్టుగా ఆ అధికారి మీద కావచ్చు, ఆ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆ నాయకుడి మీద కావచ్చు మనం పోరాటం చేస్తే పోయేదేలేదు విజయం తప్పక మనకు వరుస్తుంది. ముఖ్యంగా పెద్ద ఆయన కన్వీనర్ అయిన తర్వాత బహుశా మన నెల్లూరు జిల్లాలోనే బాబు సురుటి మోసం గ్యారంటీ కార్యక్రమం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మన మండలం మీ అందరికీ పెద్దగా దక్కింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం చేసిన పెద్ద మనస్ఫూర్తిగా ఇన్ఛార్జిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా మనందరినీ పెద్దలు అభినందిస్తున్నాను. అన్ని మనకి వరిస్తాయి. నేను కూడా సాధారణ కార్యకర్తలాగా ఈ పార్టీలో ఉండి ఈ ఊళ్ళో సేవా కార్యక్రమాలు చేసి ఊరుగా ఊరు పోయి ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ మన ఊరు పనిచేస్తున్నాం. అదే చేస్తున్నాం. ఈయన చేస్తాం. అందరూ పెద్ద అబ్బా అన్నారు. నాకు తెలిసే ఆయన స్ట్రాంగ్ గా ఉంది, ఆయన పనిచేసే మనస్తత్వం ఉంది, చేస్తా పోతే కొన్నేళ్ళు కొట్టచ్చు, ఆయన చేస్తానని చెప్పి అందరూ చెప్పి నిజంగా నాకు ఇష్టమే కన్నారు. నా నమ్మకాన్ని మనం నిలబడతాను మనస్ఫూర్తి కోరుకుంటాను. తగ్గిపోతాయి. జోహార్ వైఎస్ఆర్. జై హింద్.